ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకి మహిమ కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు నీ పవిత్రమైన పాదముల కొందనాలు చెల్లిస్తున్నా. నీ పరిశుద్ధ గ్రంథములోని మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచేత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈ దినము పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 119 అధ్యాయము మొదటి వచనం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ధర్మశాస్త్రం మనుషులు రాసింది కాదు. మనుషులు రాశారు కానీ మనుషులు చెప్పిన మాటలు కావు, మనుషుల యొక్క ఉద్దేశాలు కావు, మనుషుల యొక్క ఆలోచనలు కావు, మనుషుల యొక్క కల్పితాలు కావు, మనుషుల యొక్క విధానాలు కావు. మానవులను సృష్టించి ఈ భూమి ఆకాశమును సృష్టించి మనుషులను సృష్టించి మనుషులకు జీవం పోసిన సృష్టికర్త అయిన దేవుడు యెహోవా ధర్మశాస్త్రము తన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన ఇచ్చినటువంటి ధర్మముతో కూడిన శాస్త్రం ఇది. అందుకే ధర్మశాస్త్రం అన్నది దీన్ని. ఈ ధర్మశాస్త్రమును ఎవరైతే అనుసరిస్తారో, అంటే ఇవి దేవుని మాటలు, ఈ ధర్మశాస్త్రములు ఉన్నవి ఏది మంచిది ఏది చెడని తెలియపరిచినటువంటి ధర్మశాస్త్రం. అందుకే దీనికి ధర్మశాస్త్రం. అధర్మం లేదు, అజ్ఞానం లేదు, అవివేకం లేదు, అన్యాయం లేదు, అక్రమం లేదు, లోక సంబంధమైన ఆచారాలు లేవు, మనుషుల యొక్క పద్ధతులు లేవు, మనుషుల యొక్క విధానాలు కలిగింది కాదు. అందుకే ఈ ధర్మశాస్త్రమును, ఈ యెహోవా ధర్మశాస్త్రమును ఎవరైతే అనుసరిస్తారో, నడుచుకుంటారో, దాని ప్రకారంగా జీవిస్తారో వారందరూ కూడా ధన్యులు. నిజంగా ఏ మనిషి అయితే ఈ యొక్క ధర్మశాస్త్రం ఉన్న మాటల ప్రకారంగా జీవిస్తారో వారు గొప్పవారు, ధన్యులు. వారికంటే గొప్పవారు మరొకరు లేరు. అందుకే 34 వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. 34 వచనంలో నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అందుకే యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించాలి అంటే మన బుద్ధిని మనం మార్చుకోవాలి. మన జీవితంలో ఉన్న పాపపు క్రియలు మానుకోవాలి. మన జీవితంలో ఉన్న చెడు అలవాట్లను మానుకోవాలి. ఇవి మానుకోవాలంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, మీ రక్తము చేత నన్ను కడుగు, పరిశుద్ధపరచమని యేసయ్యను అడిగితే ఆయన ఆ పాపము నుంచి మనం విడిపించి మంచి బుద్ధిని, పరిశుద్ధమైన బుద్ధిని, పవిత్రమైన బుద్ధిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు మనము దాన్ని అనుసరించగలము. క్రీస్తు రక్తం ద్వారా మనం కడగబడి మంచివారమైతే, బుద్ధి గలవారమైతే అప్పుడు ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాం. అయ్యా నీవు చెప్పిన మాటల ప్రకారం నేను జీవిస్తా, అందుకే నాకు నీ ధర్మశాస్త్రంలో ప్రతి మాటను నెరవేర్చాలంటే, జరిగించాలంటే నాకు బుద్ధి కావాలి, బుద్ధి దయచేయమని, మంచి బుద్ధి దయచేయమని యేసయ్యను అడగాలి. ఆనాడు యెహోవాను అడిగారు. అందుకే చూడండి 44లో కూడా ఒక మాట ఉంటుంది. నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును, నేను నిత్యము దాన్ని అనుసరించుదును. నీ ధర్మశాస్త్రంలో ఉన్న మాటలు నేను అనుసరిస్తా. నేను నిత్యము దాన్ని అనుసరించదును. కనుక ఈ యొక్క ధర్మశాస్త్రమును
యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన తర్వాత, యేసు ప్రభుని నమ్మిన తర్వాత 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మనం ఉండి ప్రభువును విడిచిపెట్టడం కాదు. ధర్మశాస్త్రం ఉన్నటువంటి మార్గములను, పవిత్రమైన ఆజ్ఞలు విడిచిపెట్టడం కాదు. మన నిత్యము అంటే మనం బ్రతికి ఉన్నంత కాలం, ఈ భూమి మీద మానవుడిగా బ్రతికినంత కాలం, మన శరీరంలో ఆత్మ ఉన్నంత కాలం మనము ఆయన యొక్క ధర్మశాస్త్రమును నిత్యము అనుసరించాలి. ఆజ్ఞల ప్రకారంగా జీవించాలి. ఆయన కట్టడల ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. అందుకే 70 వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. వారి హృదయము చూడండి, 70 వచనము 2వ లైన్. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ధర్మశాస్త్రమును బట్టి అది చదువుతున్నప్పుడు, ఆ మాటలు వింటున్నప్పుడు, ఆ ధర్మమును గురించి సేవకుల ద్వారా వివరింపబడుతున్నప్పుడు, ఆ మాటల్లో ఉన్నటువంటి యథార్థతను, నీతిని, పవిత్రతను చూచి విని మనం సంతోషించగలిగినప్పుడే మనం ధన్యులం. సంతోషించగలిగినప్పుడే మనం ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించగలం. ఆ మాటలు వింటున్నప్పుడు మనం ఆనందించగలిగినప్పుడే అనుసరించగలం. దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న మాటల చేత మన హృదయమునకు శాంతిని, సమాధానమును వస్తాయి, మన జీవితంలో కలుగుతాయి. ఆ మాటలు వింటుంటేనే మన రోగం తొలగిపోద్ది. ఆ మాటలు వింటుంటేనే మనకు నెమ్మది కలుగుతుంది. ఆ మాటలు వింటుంటేనే మన జీవితంలో ఆనందము, సంతోషం కలుగుతూ ఉంటుంది. అది మనిషి యొక్క మనస్తాపమును తొలగిస్తూ ఉంటుంది. హృదయంలో ఉన్న వేదన తొలగిస్తూ ఉంటుంది. హృదయంలో ఉన్న బాధను తొలగిస్తూ ఉంటుంది. మన యొక్క దేహంలో ఉన్న రోగమును తొలగిస్తూ ఉంటుంది. ఆయన మాటలు వింటుంటేనే, ఆ మాటలు ఉన్నటువంటి ఆ మాటలు వింటున్నప్పుడు, అందులో ఉన్నటువంటి విషయాలు మనం గ్రహిస్తున్నప్పుడు వెంటనే మన హృదయంకు నెమ్మది కలుగుతూ ఉంటుంది. అందుకే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ధర్మశాస్త్రమును నీకు సంతోషమును కలిగిస్తుంది. కాబట్టి ఆ సంతోషమును కలిగించే ధర్మశాస్త్రం మాటలు, యెహోవా మాటలు, యేసయ్య మాటలు నువ్వు అనుసరించి నడుచుకుంటే నువ్వు ధన్యుడవు. నీ జీవితంలో ఎప్పుడు కూడా వేదన చెందలేవు, రోదన చెందలేవు. అందుకే 92 వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. 92 వచనంలో, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇయ్యనేలా నా శ్రమయందు నేను నశించి ఎందును. కనుక కొంతమంది ఆత్మహత్య చేసుకుంటందుకు ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది వారికి వచ్చిన శ్రమను బట్టి, వారికి వచ్చిన బాధను బట్టి దుఃఖపడుతూ, ఎవరు నన్ను నడిపిస్తారా, ఈ శ్రమల నుంచి ఎవరు తప్పిస్తారా, ఎవరు రక్షిస్తారా అని వారు మనస్తాపం చెందుతూ ఉంటారు. ఒకవేళ నీ ధర్మశాస్త్రమును చదివినప్పుడు, నాకు సంతోషం ఇచ్చినప్పుడు, నా జీవితంలో నేను అన్నీ మర్చిపోతా. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇయ్యని ఎడలా నేను నశించి ఉందును. నా శ్రమ యందు నేను నశించిపోతా. నాకు రోగం వచ్చినప్పుడు నేను చనిపోతా. నాకు ఆపద వచ్చినప్పుడు నేను చనిపోతా. అపవాది నన్ను శోధించినప్పుడు నేను చనిపోతా. నా బ్రతుకు ఎందుకని ఆలోచించినప్పుడు నేను చనిపోతా. ఆత్మహత్య చచ్చిపోతా. ఆ సమయంలో నీ యొక్క మాటలు నాకు వినపడితే, నీ ధర్మశాస్త్రంలో మాటలు ఒకవేళ నాకు వినపబడితే, నేను నా శ్రమ యందు నేను నశించిపోకుండా నీ ధర్మశాస్త్రం ఉన్న మాటలు నన్ను రక్షిస్తూ ఉంటాయి. ఆ విధంగా కొంతమంది ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నప్పుడు, ఏదో పత్రిక దొరికినప్పుడు అది చదువుతూ ఉంటే, క్రీస్తు యొక్క పత్రిక, క్రీస్తు గురించి పత్రిక దొరికినప్పుడు దాన్ని చదివి వారి హృదయంలో మనశ్శాంతి కలిగి, అయ్యో యేసయ్య నన్ను విడిపిస్తాడా అని యేసయ్య నమ్ముకొని విడుదల పొంది వారి ప్రాణాలను దక్కించుకున్నవారు ఉన్నారు. కనుక ఒకవేళ మన శ్రమలో మనము బ్రతికుండాలి అంటే దేవుని మాటలు శ్రేష్టమైనవి. ఆ యేసయ్య మాటలందు నిరీక్షణ కలిగి
నీవు నిలిచి ఉంటే తప్పకుండా ప్రతి దినము నిత్యము నీ హృదయంలో ఆనందం కలగజేస్తూ ఉంటాయి. అందుకే ప్రేమదేవుని బిడ్డలారా 97 వచ్చిన కూడా ఒక మాట ఉంటుంది. 97 నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. కనుక దేవుని యొక్క ధర్మశాస్త్రము నాకు ప్రియముగా ఉన్నది అంటే ప్రేమించాలి. దేవుని వాక్యము చదవాలన్నా, ఈ ధర్మశాస్త్రం మాటలను వినాలన్నా మనము ప్రేమించినప్పుడే, యేసయ్య మాటలు వినాలి అని ఆశపడ్డప్పుడే, ప్రేమించినప్పుడే. కనుక నీ ధర్మశాస్త్రం నాకు ప్రియముగా ఉన్నది, దినమెల్ల నేను దాని కనుక ప్రతి దినము ధ్యానిస్తూ ఉంటాను. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నీ ప్రాణము తృప్తి పొందుతూ ఉంటుంది. నువ్వు చదువుతున్నప్పుడు నువ్వు సంతోషిస్తూ ఉంటావు. ధర్మశాస్త్రంలో ఉన్న మాటలు వింటున్నప్పుడు ఆ యేసయ్య మాటలు నీ జీవితంలో నెమ్మదిని కలిగిస్తూ ఉంటాయి, ఆరోగ్యం కలిగిస్తూ ఉంటాయి, ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అందుకే అది నీకు ప్రియముగా ఉండాలి. ప్రియముగా ఉన్నప్పుడే, ప్రేమించగలిగినప్పుడే నీవు ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని పట్టుకొని చదువుతూ ఉంటావు. ఆయన మందిరంలోనికి వచ్చి ఆయన మాటలు వింటూ ఉంటావు. ఆయన మాటల్ని ఆయన సన్నిధిలో ఉండి ధ్యానిస్తూ ఉంటావు. మరి దేవుని ధర్మశాస్త్రము నీకు ప్రియముగా ఉన్నదా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. నీ జీవితాలు ఆలోచించుకోవాలి. అందుకే 136 వచ్చిన కూడా ఒక మాట ఉంటుంది. 136 జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు వేరులై పారుతున్నది. అంటే చాలామంది యేసు ప్రభువుని అంగీకరిస్తారు, దేవుని మార్గంలోకి వస్తారు. కానీ దేవుని వాక్యంలో ఉన్న మాటల ప్రకారంగా జీవించనప్పుడు, వాక్యానుసారంగా వారు బ్రతకనప్పుడు, ఆ ధర్మశాస్త్రమును అనుసరించినప్పుడు, ఆ ధర్మశాస్త్రం ఉన్న మాటల ప్రకారంగా జీవించినప్పుడు, వారు లోక సంబంధమైన క్రియలకు లోబడి మరలా దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు వింటుంటే, బయటికి వెళ్ళిన తర్వాత వారి ప్రవర్తన మారకపోతే, నిజంగా ఎవరికైతే ధర్మశాస్త్రం ప్రియముగా ఉన్నదో, ఎవరైతే ధర్మశాస్త్రం అనుసరిస్తూ ఉన్నారో వారి యొక్క కన్నీరు వేరులై పారుతుందట. కన్నీళ్ళు విడుస్తూ ఉంటారు. అయ్యో, ఈ ప్రజలు ఎందుకు ఇట్లా చెడిపోతూ ఉన్నారు? ఈ దేవుని ప్రజలు ఎందుకు పాడైపోతూ ఉన్నారు? వాళ్ళు దేవుని మందిరంకి వచ్చి దేవుని మాటలు విని తిరిగి బయటికి వెళ్ళిన తర్వాత ఎందుకు చెడిపోతూ ఉన్నారు? చెడ్డ కార్యం ఎందుకు జరిగిస్తూ ఉన్నారు? ఎందుకు దేవునికి విరోధంగా జీవిస్తారని దేవుని ధర్మశాస్త్రం అనుసరించేవారు వారి కోసం కన్నీళ్ళు విడుస్తూ ఉంటారు. ఇక్కడ భక్తులు అంటాడు, ఏరులై పారుతుంది నా కన్నీరు. ఆ విధంగా ఆ ప్రజల కోసము భక్తులు కన్నీళ్లు కార్చారు. దేవుని ధర్మశాస్త్రమును ధిక్కరించిన వారి కోసము, దేవుని ధర్మశాస్త్రం అనుసరించని వారి కోసము వారు కన్నీళ్లు విడుచుతూ ప్రార్థించారు. కనుక అలాంటి మంచి హృదయం, అనుసరించే హృదయము, దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించే హృదయం మనకు కావాలి. 153 వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. నేను నీ ధర్మశాస్త్రం మరచువాడను కాను. కనుక ఇక్కడ భక్తుడు అంటాడు, నీ ధర్మశాస్త్రం నేను మరిచే వ్యక్తిని కాదు, మరవకూడదు. నీ జీవిత కాలం అంతా, నువ్వు బ్రతికినంత కాలము దేవుని యొక్క ధర్మశాస్త్రం మర్చిపోకుండా ఆయన మాట ప్రకారం నువ్వు జీవించాలి. అప్పుడే నిన్ను బట్టి యేసయ్య సంతోషిస్తాడు, నిన్ను బట్టి యేసయ్య ఆనందిస్తాడు. యేసయ్య యొక్క రాజ్యంలో నిన్ను చేర్చుకుంటకు ఆయన ఇష్టపడతాడు. ఆయన మాటలను అనుసరించి నువ్వు నడుస్తున్నావు కనుక. అందుకే ఇక్కడ అంటాడు, నేను నీ ధర్మశాస్త్రం మరచువాడను కాను. మరవద్దు. కష్టకాలంలో మరవద్దు, ప్రమాదంలో వచ్చినప్పుడు మరవద్దు, ఎవరైనా నిందించినప్పుడు మరవద్దు, ఎవరైనా బాధించినప్పుడు మరవద్దు, నిన్ను హింసిస్తున్నప్పుడు మరవద్దు, ఒక నిన్ను చంపటం కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆయన ధర్మశాస్త్రం మర్చిపోవద్దు, ఆయన మాటలు మర్చిపోవద్దు, ఆయన యొక్క చేసిన అద్భుతములు మర్చిపోవద్దు. నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు జరిగించాడు అవి మర్చిపోవద్దు. ధర్మశాస్త్రమును జ్ఞాపకం చేసుకుంటా, ధర్మశాస్త్రం మాటల్ని జ్ఞాపకం చేసుకుంటా ఆయన గణపరుస్తూ ఉండాలి, ఆయన స్తుతిస్తుండాలి, ఆయన మహింపరుస్తుండాలి, ఆయన నామమును హెచ్చిస్తుండాలి. అవసరమైతే ఆయన కొరకు రక్తాలు చిందించుచూ ప్రాణాలు విడిచిపెట్టాలి. అంతే తప్ప మర్చిపోవద్దా.
ఆయన ధర్మశాస్త్రం మర్చిపోయినప్పుడు నువ్వు పాపం చేస్తూ ఉంటావు. ఆయన ధర్మశాస్త్రం మర్చిపోయినప్పుడు చెడు కార్యములకు, అబద్ధపు క్రియలకు, నాశన క్రియలో పడుపుతాడు. ఎవరైనా నిన్ను మరి నీవు క్రీస్తును అనుసరిస్తే నిన్ను చంపేస్తామంటే ప్రాణానికి భయపడి వాళ్ళ జీవితాలు, వారి ప్రాణాలు దక్కించుకోవడం కోసం క్రీస్తును విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఆయన యొక్క మాటలు మర్చిపోతాను, ఆయనను మర్చిపోతాను. అందుకే ఈరోజు నీ జీవితాన్ని పరీక్షించుకో. చివరిగా 165 వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. 165, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరికైతే ప్రేమగా ఉంటుందో, ఎవరైతే ధర్మశాస్త్రంను ఆనందిస్తూ ఉంటారో, ధర్మశాస్త్రంతో ఆనందిస్తూ ఉంటారో వారికి నెమ్మది కలుగుతుంది. నువ్వు క్రీస్తుని నమ్మిన వ్యక్తివేనా? ఒకవేళ యేసయ్యను నమ్మకుండా, యేసయ్య మాటల గురించి నీకు తెలియకుండా, యేసయ్య దేవుడనే సత్యాన్ని ఎరగకుండా ఒకవేళ జీవిస్తున్న నెమ్మది లేని టైంలో, ప్రమాదం సమయంలో, నువ్వు మరి మరణానికి సిద్ధమైన సమయంలో, రోగముతో నువ్వు రోగముతో నశించిపోతున్నప్పుడు, మనసులో సంతోషం లేనప్పుడు, ఆనందం లేనప్పుడు, ఒక్కసారి యేసయ్య మాటలు ఎప్పుడైనా నువ్వు విని ఉంటే ఆ మాటలు గుర్తు చేసుకో. క్రీస్తును నమ్మని వారి కోసము చెబుతున్న మాట ఏంటంటే, దేవుని యొక్క సేవకుడిగా దయచేసి సృష్టికర్త అయిన దేవుడు యేసయ్య అని నువ్వు నమ్మి ఒక్కసారి నీ సమస్య కోసము అడుక్కో. యేసయ్య నీకు నెమ్మదిని కలిగిస్తాడు. అట్టి కృప దేవుడు అనుగ్రహించడం కోసమే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువు నీ పవిత్రమైన పాదములకు వందనాలు. నీ ధర్మశాస్త్రం అనుసరించే వారు ధన్యులని నీ వాక్యం సెలవిచ్చింది. మీరు సెలవిస్తున్నారు నాయన, నీ ధర్మశాస్త్రము కపటము లేనిది. నీ నామను బట్టి దాన్ని అనుసరిస్తూ మేము ధన్యులుగా మార్చబడి నీ నిత్యరాజ్యంలో ప్రవేశించుడి కృప దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధను వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు పరిశుద్ధనాలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క క్రొత్తగా ఈ మాటలు వింటున్నట్లయితే వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.